జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్నారు బీజేపీ నేతలు. రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. గత 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ ప్రస్తుతం పాలిస్తున్న కాంగ్రెస్ జూబ్లీకి చేసిందేమీ లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు నేతలు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులోనూ ఎందుకు అరెస్టులు చేయడం లేదని మండిపడ్డారు కమలం నేతలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ని ఎందుకు అరెస్టు చేయడం లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కేటీఆర్ ను అరెస్టు చేయడానికి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందన్నారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు సహా బీఆర్ఎస్ టైంలో ముఖ్య అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కాళేశ్వరం కేసును 1.5 పాటు సాగదీసి కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు వ్యవహరించారని విమర్శించారు. కుమ్మక్కు రాజకీయాలకు వ్యతిరేకంగా జూబ్లీహిల్స్ ప్రజల తీర్పు ఉండనుందన్నారు. జూబ్లీహిల్స్ లో బీజేపీని గెలిపించేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు రామచంద్రరావు. జూబ్లీహిల్స్ బైపోల్లో ప్రచారం స్పీడప్ చేసింది బీజేపీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రోజు స్థానిక నాయకులతో కలిసి బైక్ ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధిలోని ఎర్రగడ్డలో బైక్ ర్యాలీ నిర్వహించారు కిషన్ రెడ్డి. పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా కిషన్ రెడ్డితో పాటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. గత 10 ఏళ్లు పాలించి బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ కు చేసిందేమీ లేదని అన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్లైనా జూబ్లీహిల్స్ అభివృద్ధిని పట్టించుకోవట్లేదని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం పీడ విరగడ కావాలి, తెలంగాణ మీద పడి దోచుకుంటున్నారు, మనందరినీ బానిసలుగా చూస్తున్నారని చెప్పి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించే మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో మనం చూసాం. మార్పు పేరు మీద అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ జెండాపై కాంగ్రెస్ జెండా వచ్చింది. కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చింది తప్ప తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు రాలేదు. జూబ్లీహిల్స్ ను కబ్రస్థాన్ గా మార్చేందుకు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు ఎంపీ రఘునందన్ రావు. కాళేశ్వరం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్టు చేయడం లేదన్నారు. గవర్నర్ అనుమతి అంటూ ఎందుకు కేసును నీరుగారుస్తున్నారని నిలదీశారు. గతంలో గవర్నర్ అనుమతి తీసుకునే రేవంత్ ను బీఆర్ఎస్ అరెస్టు చేసిందా అని ప్రశ్నించారు రఘునందన్. ఎన్డీఎస్ఏ కమిటీ నివేదిక టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది. 24 అక్టోబర్ 2023 సంవత్సరంలో వచ్చింది. ఆ నివేదికను ఆధారంగా చేసుకుని ఎందుకు మీరు అధికారంలోకి వచ్చినటువంటి డిసెంబర్ తర్వాత 2 నెలలకో 3 నెలలకో చంద్రశేఖరరావు గారినో, హరీష్ రావు గారినో, లేదా కేటీఆర్ గారినో, లేదా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో సంబంధించినటువంటి వ్యక్తుల్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది? బీజాపూర్ హైదరాబాద్ హైవే ప్రతిపాదనల్లో తప్పులున్నాయని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కొంతమంది తన మాటలను వక్రీకరించారని విమర్శించారు. రోడ్లు క్లీన్ గా ఉండి వంకరగా ఉంటే యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతాయనే తాను చెప్పానని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత పార్టీలకు అతీతంగా హైవే పనులపై కేంద్ర మంత్రి గడ్కరీని కలుద్దామని ప్రతిపాదనలు చేశారు విశ్వేశ్వర్ రెడ్డి. ఒక మంచి రోడ్డు వంకర తింకర ఉండి పెడితే 60 మీటర్లు ఆ 4 లేన్ల హైవే పెడితే ఇవాళ రేపు కార్లు 90 కిలోమీటర్లు పోయే కార్లు 150 కిలోమీటర్ల స్పీడ్లో పోగలుగుతారు, పోతారు కూడా. యాక్సిడెంట్స్ ఎక్కువైతాయి. నేను నా బాధ్యత మీ అందరినీ కూడా నితిన్ గడ్కరీ దగ్గర తీసుకుంటాము. ప్రజల కొరకు పనిచేద్దాము, ప్రజల ప్రాణాల కొరకు పనిచేద్దాము. ఈ తప్పులు ఇప్పుడు కూడా సరిదిద్దాలి. ఈ తప్పులు సరిదిద్దకుంటే గ్యారంటీగా ఇంకెక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి. బీఆర్ఎస్ అవినీతిపై ప్రభుత్వం ఎందుకు సీబీఐ విచారణ కోరటం లేదని ప్రశ్నించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. టోల్ గేట్, కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ సహా మిగతా అవినీతిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని నిలదీశారు. రేవంత్ కు ధైర్యం ఉంటే బీఆర్ఎస్ అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ కోరాలని అన్నారు ఏలేటి. అనేకమైనటువంటి అవినీతి ఆరోపణల మీద ఎంక్వైరీ చేసి లక్షల కోట్ల కుంభకోణాలను బయటపెట్టి అవన్నీ కక్కిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కేవలం ఎన్డీఎస్ఏకి ఎంక్వైరీకి మాత్రమే పరిమితమై ఇచ్చినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీని ఈరోజు సిబిఐకి ఇచ్చారు. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఎందుకోసం అని చెప్పేసి మీరు పూర్తి స్థాయి కాళేశ్వరం మీద ఎంక్వైరీ కోసం సిబిఐని అడగలేదు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీకే గెలుపు అవకాశాలున్నాయని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. మైనార్టీల్లో మహిళలు, యువకుల ఓట్లు బీజేపీకే వస్తాయని అంటున్నారు కమలం నేతలు.